ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఈరోజు మంచిర్యాల జిల్లా ప్రాంతంలో జలపాతం ఉన్న సంగతి చాలామందికి తెలియదు. ఆ జలపాతానికి పరీక్షించడానికి, పరిశోధించడానికి ఇప్పుడు మనం బయలుదేరుతున్నాం. మా మంచిర్యాల టు మందమరి మధ్యలో మేడారం అనే గ్రామ పంచాయతీ దగ్గర ఇది ఉన్నట్టు తెలిసింది. ఈ మేడారం గ్రామ పంచాయతీ మెయిన్ రోడ్ దగ్గర ఉన్నాం మనము. చూడండి, ఈ క్షీర జలపాతాన్ని ఈరోజు మనము చూద్దాం. అసలు మరి ఈ కాలంలో వాటర్ ఉంటుంది లేవో చూద్దాము. ఒకండి రోడ్డు క్రాస్ చేసి మనం అటు వెళ్ళాలి. ఇక్కడ నుంచి దాదాపు 5 కిలోమీటర్లని చెప్తున్నారు. మరి 5 కిలోమీటర్లు మనము వెళ్ళి అక్కడ ఈ ప్రకృతి అందాలను, సొగసులను మనం చూద్దాము. రోడ్డు మీద ఇప్పుడు మనం గ్రామంలోకి వెళ్ళి వెళ్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, మనము గ్రామాన్ని దాటాము. పొలాల మధ్యలోకి వెళ్ళి వెళ్తున్నాము. వీళ్ళు మేకలు చూడండి, ఇక్కడ వీటిని దీన్ని ఏమంటారంటే మేకలు, ఆవులు ఇవన్నీ మేతకు తీసుకెళ్తున్నారు. కానీ దాటడానికి చాలా కష్టమయ్యేటట్టున్నది. ఓకేనండి, ఆవుల్ని దాటేసాము. కనిపించేది గేదెలండి. వీటికి ఇంకో మరో పేరు ఉంటుంది, కదిలే స్పీడ్ బ్రేకర్లు అని. నువ్వు ఎంత హారన్ కొట్టండి, ఏం చేయండి, అవి అనుకున్నప్పుడు మాత్రమే మనకు స్పేస్ ఇస్తాయి. చాలు, మనం ఇది దాటాలంటే మాత్రం టైం బాగా పట్టేటట్టున్నది. కదిలే స్పీడ్ బ్రేకర్లు. ఈ వాతావరణం పొల్యూషన్ లేకుండా చాలా బాగుంటుందండి. చూడండి, దాదాపు 20 నిమిషాలు అవుతుంది వీటిని దాటాలంటే. అగో వండర్ఫుల్ అండి. ఈ ప్రకృతి అనేది ఎంత బాగుంటుంది అంటే చూడండి వెనుక. ఓకేనండి, ఇది దాటేసాం. ఇక్కడ చిన్న వాగు వచ్చిందండి, చిన్న వాగు వచ్చింది. కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది అనుకుంటున్నా. మరి ఎట్లుంటుందో చూద్దాము. కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది. బండి అక్కడి దాకా వెళ్తుందో లేదో చూడాలి. దాటాము. ఒక్క నిమిషం ఆగండి, దిగాల్సి వస్తుంది. చూడండి, అట్లా వెళ్తే కానీ మనకు ముందుకు వెళ్ళాక చూద్దాము. ఇక్కడ 2 రోడ్ల కూడలి ఉన్నది. మరి ఇది ఎటు పోవాలో అర్థమవుతలేదు. ఏటో మరి చూద్దాం. ముందు ఎవరైనా కలిస్తే వాళ్ళని కనుక్కొని ముందుకెళ్దాము. ఒక దారిలో అయితే వెళ్దాం మనం. ఇప్పుడు ఎంత దూరము ఏమో తెలియదు, వెళ్ళిపోతున్నాము. కానీ నడవాలంటే మరి అక్కడ ఈ పోయే మార్గం మాత్రము చాలా బురదమయంగా ఉన్నాయండి. ఇది ఒక్కటే కొద్దిగా మనకి ఇన్కన్వీనియంట్. ఆ బురదలో చూడండి, వెహికల్ పోవాలన్నా కూడా నడవటానికి కూడా చాలా కొద్దిగా కష్టంగా ఉన్నది. అయినా కూడా మన టార్గెట్ అది కాబట్టి టార్గెట్ను చేరుకుంటానికే ప్రయత్నం చేద్దాము. చూడండి బురద. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి నడక కావాలి, ఓన్లీ పాదయాత్ర మాత్రమే. దాదాపు 3 కిలోమీటర్స్ ఉంటుందని ఇక్కడ మన ఈ గ్రీన్కు పవర్ ప్లాంట్ సెక్యూరిటీ చెప్పారు. అంటే 3 కిలోమీటర్లు ఇప్పుడు కుయ్యో మొర్రు అనుకుంటే నడవాలి. ఎందుకు? మీకోసం, మీ ఆనందం కోసం, మీ కన్నుల్లో కనువిందు చేయడానికి ఈ శ్రమ తీసుకుంటున్నా. మీరు అంగీకరిస్తారనుకుంటున్నా, ఆనందపడతారని కూడా అనుకుంటున్నాం. సరే, లెఫ్ట్ రైట్ నడుస్తుంది. ఎట్లా మార్నింగ్ వాకింగ్ నేను ఒక 10 మన 6-7 కిలోమీటర్స్ నడుస్తా. అదే ఇది అనుకుంటున్నా. అదేమో లెవెల్గా నడక. దీంట్లో బురదల దాంట్లో అటు ఇటు బ్యాలెన్స్ చేసుకుంటూ నడవాలి. చూద్దాం. ఓకే, మీరు గమనిస్తూ ఉండండి, ముందుకెళ్ళాక చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గుట్ట పాదంలోకి వచ్చినాము. ఇక్కడ మనకు బీట్ ఆఫీసర్గా కనిపించారు, మరి ఒంటరిగా. మరి ఇక్కడ ఏం చేస్తున్నారు కనుక్కుందాం. హలో సార్, ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు శంకర్ సార్. అచ్చా, ఇక్కడ డ్యూటీ మీది ఇవాళ? ఫారెస్ట్ మేడారం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సార్. అచ్చా. అయితే
మేము ఇటు జలపాతం ఉంది అంటున్నారు కదా దగ్గర, దాన్ని పబ్లిక్ ప్రజలకు చూపిద్దామని మన అందచందాలు అదే మంచిర్యాల జిల్లా చూపెడదామని వచ్చాము. ఇక్కడ నుంచి ఎంత దూరం ఉండొచ్చు సార్? ఇక్కడ నుంచి జలపాతం 5 నుంచి 6 కిలోమీటర్ల మధ్యలో ఉండొచ్చు. మీరిద్దరే కొత్తగా వెళ్తుండ్రు కాబట్టి మీకు ప్రయాణంతో పాటు కొంచెము బురద, కొంచెం రిస్క్, అడవి జంతువులు కూడా ఉంటాయి. కొంచెం వాటిని చూసుకుంటే జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే అడవి అన్నప్పుడు అడవి జంతువులు ఏ జంతువులైనా ఉండొచ్చు. మీరు కూడా కొత్త అంటారు కాబట్టి కొంచెం చూసుకుంటే జాగ్రత్తగా వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ శంకర్ గారు. ఒకవేళ వచ్చేటప్పుడు వీలుంటే మళ్ళీ మీరు ఉంటే కలుస్తాం. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ కొంత దూరం నడిచి వచ్చినాం బీట్ ఆఫీసర్ కలిసి. మరి ఇక్కడ గృహలాగున్నది. ఇది పరికపర్ల చెట్టు అనుకుంటా. పరికపర్లది, ఎస్, పరికపల్లె పచ్చిగా ఉన్నాయి. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి మనం లోపలికి వెళ్ళాల్సి వస్తుందంటే చూడండి, ఇక్కడ బహుశా రాత్రిపూట జంతువులు వాటర్కు ఫెసిలిటీ ఉంటుంది కావచ్చు. కొద్దిగా భయంగానే మేము వస్తున్నాము. మరి దారి కూడా మాకు కరెక్ట్ తెలియదు. రారైతే వస్తున్నాం, ఈ దారి ఎటో తెలియదు. బ్లైండ్గా గుడ్డికి వెళ్తున్నాం. ఇటేనా బాబు వెళ్తున్నాం? మరి ఈ పరిస్థితి చూడండి ఎంత ఘోరంగా ఉన్నది అంటే ఇక్కడ అబ్బో చేసే సర్కస్ ఫీట్స్, దీంట్లోకి వెళ్ళి వెళ్ళటానికి పడే తిప్పల, ఇవన్నీ మన సందర్శకులకు తెలియాలి. జాగ్రత్త, ముళ్ళున్నాయి, చూసుకుంటారా? యాక్చువల్గా బ్యాచ్ రావాలి, కానీ ఏదో మా ఎడిటర్ అండ్ కెమెరామెన్ ధైర్యం, మేమిద్దరమే కలిసి ఈ చీకటి చిట్టడివిలో కొద్దిగా ఇప్పుడిప్పుడే భయం అనిపిస్తుంది. ఇంతకుముందు ఏం లేదు, కానీ అంటే ఏదేమన్నా జరిగినా కూడా ఎవరికి కూడా సబ్జెక్టు అసలు ఏం జరిగిందో కూడా తెలియటానికి బాగా టైం పడుతుంది. సేఫ్టీ కోసం ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ ఆయన ఎవరో బీట్ ఆఫీసర్ శంకర్ ఆయన మా ఫోటోలు తీసుకొని మరీ పంపించిండు జాగ్రత్తలు చెప్పి. చూడండి, అసలు దారి గమ్యము లేకుండా బ్లైండ్గా వెళ్తున్నాము. ఈ మధ్య పేపర్లో పులి సంచారం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఆయన కూడా డేర్ చేసి వస్తున్నాము ఇటు. ఎందుకంటే మీకోసం ఓకే. ఎందుకంటే అటొక దారి ఉంది అంటే మేము దొంగ దారిలో వచ్చినాం, దారి తప్పి వచ్చినట్టున్నాము. ఇది కావచ్చు దారి, ఇది కాలువ ఉన్నట్టున్నది. ఇది కాలు ఎవరో నడిచినట్టు అచ్చులు కనబడుతున్నాయి. ఎనీహౌ రాండి, చిట్టడి కనబడుతుందా? ఇదంతా ఎంత భయానకమైన పరిస్థితుల్లో మేము సాహస యాత్ర చేస్తున్నాం. ఎందుకంటే అసలు దారి లేదండి దీంట్లో. ఎటు పోతుందో దారి తెలియట్లేదు. మరి గుడ్డిగా అయితే వచ్చేస్తున్నాం. వావ్, రాండి వెళ్దాం. చాలా జాగ్రత్త బాబు. మనోళ్ళందరికీ ఈ వాతావరణం కనబడాలి, నేను కనబడాలి, మన అడవి కనబడాలి. ఇదంతా ఇంత చిక్కటి అడవి ఉంటుంది అని అనుకోలే. దాదాపు అసలు ఎవరు రావటానికి ఇటు సాహసించరు. మరి ఎందుకో మొండి ధైర్యంతో వస్తాను మీకోసం. ఇది ఎంత దూరం ఉందో తెలియదు. ఇంకా కొండలు, గుట్టలు, మెట్టలు, ఇక్కడ ఏమీ కనిపించట్లేదు. అక్కడ దారిలో ఎవరో మీకు ఆ మార్కులు ఉంటాయి అది ఇది అని చెప్పారు. ఆ మార్కులు లేవు, మన్ను లేదు, మశానం లేదు. ఇక్కడ ఏదో వెళ్తున్నాము. ఇంతసేపు చూడాలన్నా మీకు కూడా బోరు కొడుతుందేమో. ఎందుకంటే ఈ చిక్కటి అడవిని మీకు చూపెడదామన్న ఉద్దేశంతోనే ఇటు వచ్చాను.
అవి ఇక్కడ ఎవరో మార్క్ గీశారు, రిటర్న్ మార్క్ అనుకుంటుంది. వెళ్ళడానికి చూడండి ఇట్లా మార్క్స్ ఉంటే కొంచెం మనకు ఈజీగా ఉంటాయి. మొత్తానికి సరైన మార్గంలోనే వస్తున్నట్టు తెలుస్తుంది. చూడండి ఇవన్నీ బాగా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నది. పెద్ద పనిష్మెంట్ అండి. అసలు మేము ఊహించలే పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటుందని. నా 60 ఏళ్ళ లైఫ్లో చూడండి, నా 60 ఇయర్స్ ఓల్డ్ నన్ను చూపెట్టు బాబు. 60 ఇయర్స్లో ఇంత భయంకరమైన అడవిలో ఇంత ఇన్ని కిలోమీటర్లు, వాళ్ళు 2-3 అన్నారు కానీ ఇప్పుడు దాదాపు 4.5 కిలోమీటర్స్ పైన వచ్చాము మేము. ఇంకెంత ఉంటుందో బీట్ ఆఫీసర్ ఇంకా 4 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ ఉంటాయని చెప్పిండు. చూద్దాం, వచ్చేసినాం కదా, మొత్తానికి దీని సంగతే చూసుకొని పోదామనే ఉద్దేశంతో వచ్చాము. చూడండి ఇప్పుడు మార్కింగ్ ఏర్పాటు చేశారు మనం అటు వెళ్ళటానికి రావటానికి. ఇది రిటర్న్ మార్కింగు, ఇది మనం వెళ్ళటానికి మార్కింగ్ అండి. ఇది ఫారెస్ట్ వాళ్ళు చేశారనుకుంటా. అంటే మనం సరైన మార్గంలోనే వస్తున్నాం. కానీ మరి ఇంకెంత దూరం ఉంటుంది అనే విషయమే కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. ఇబ్బంది కాదు కానీ నిజం చెప్పాలంటే భయం కూడా వేస్తుంది. కానీ ఒక కసితోనే వెళ్తున్నాం, ఒక పట్టుదలతోనే వెళ్తున్నాం. ఈ ప్రకృతి అందచందాలన్నీ మా వీక్షకులకు అందరికీ అందాలని. ఇదంతా మా వీక్షకులకు, ప్రేక్షకులకు, మా ఫ్రెండ్స్కు, శ్రేయాభిలాషులకు అందరికి కూడా ఇది చూసి ఇంత అద్భుతం. మనం ఇప్పుడు ఎక్కడో ఉన్నాం, ఆదిలాబాదు మన మంచిర్యాల జిల్లా కేంద్రానికి అందుబాటు దూరంలోనే ఉన్నాం. 10-15 కిలోమీటర్ల దూరంలో ఇంత చిక్కటి అడవి ఉంటుందని మాత్రం ఎవరు ఊహించలేదు, ఊహించరు కూడా. అమ్మయ్య, ఇక్కడ చూడండి పెయింట్తో ఒక మార్క్ వేశారు. ఇక్కడ కూడా మార్క్ ఉన్నది చూడండి. అంటే మనం మార్గం సరైనదే. ఎక్కువసేపు అవుతుంది, బోర్ అవుతుంది కానీ ఈ వాతావరణం చూసి అసలు బోర్ ఫీల్ కావాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇంత అద్భుతమైన ప్రకృతిలో ప్రయాణిస్తున్నాం అంటే మీరు కూడా కాసేపు కళ్ళు మూసుకొని ఆలోచించండి. మేమే ప్రయాణం చేస్తున్నామండి. ఆ అద్భుతమైన అనుభూతి అనేది మీ సొంతం. ఓకేనా ఫ్రెండ్స్, కొద్దిసేపు ఆగిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అది చూడండి ఎంత దూరం వచ్చినాం. ఇప్పుడు మనము ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ని కలిశాక దాదాపు 1:20 నిమిషాలు ప్రయాణం చేసినాము. ఇక్కడికి వచ్చినాక అంత గుట్టెక్కొచ్చినాక మళ్ళీ ఇక్కడ మార్క్ కనిపించింది లెఫ్ట్ సైడ్ కానీ. అంటే మళ్ళీ ఇటు దిగాలి కావచ్చు. ఇటు చూడండి, ఇటుపక్క దారి చూపెడుతున్నారు. మరి ఒక గుట్ట అయితే ఎక్కినాము. అంటే దాదాపు మేము 8:30కు బయలుదేరినామండి. ఇప్పుడు 11:30 అవుతుంది. అంటే 3 గంటల సుదీర్ఘ ప్రయాణము. ఎవరి కోసం? మీకోసం, మీ ఆనందం కోసం. రండి, ఏం కాదు, చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మన మార్కును బట్టి దిగుతున్నాము. ఇక్కడ ఒక విషయం గమనించండి. మా గర్ల్ ఫ్రెండ్ అంటే ఏదో అనుకున్నారు, మా ధర్మపత్ని. తెలిసిందనుకో ఇదంతా ఖచ్చితంగా నా చెవులు పిండుడు గ్యారంటీ. మరి మా వీడియోగ్రాఫర్ యంగ్స్టర్, మరి ఆ అమ్మాయి కూడా మరి బంద్ చేస్తుందో ఏమో తెలియదు కానీ మామూలు సర్కస్ కాదండి ఇది. చూడండి, మీరు కొద్దిగా గమనించినట్టయితే మనకు సౌండ్ వస్తున్నట్టున్నది. ఆ ఉత్సాహంలో కొద్దిగా అలసట మర్చిపోతున్నాం. దాదాపు చెమటలతోనే మా బట్టలు తడిచిపోయాయి. ఇప్పుడు అంటే సూర్యరశ్మి కనబడని ప్రాంతం ఎక్కడనో అమెజాన్ అడవులు, ఇంకా ఆంధ్రాలోనే చూడండి, వాటిని ఏమంటారు అక్కడ, దాన్ని ఏమంటారు గుర్తుకొస్తలేదు. ఇటువంటి అడవులన్నీ ఎలా ఉంటాయో తెలియదు కానీ ప్రత్యక్షంగా చూస్తున్నాం మనం ఇప్పుడు. ఓకే, కొద్దిగా ప్రశాంతంగా ఉండండి, సౌండ్ వినబడుతుందో చూద్దాం.
రైట్ వాటర్ ఉన్నట్టున్నాయండి. ఏం కాదు, ఈ 4 గంటల ప్రయాణం హ్యాపీ. ఏంటి నుంచి మనము తీసిన డైనోసార్ ఇక్కడ కూడా కొండ మీద డైనోసార్ డిజైన్ కనబడుతుంది చూడండి. మొన్న గాంధార కిల మీద కూడా కనిపించింది. కమాన్ వెళ్దాం రండి, తొందరగా వెళ్ళిపోదాం ఉత్సాహంగా. ఈ దీంట్లో చెట్లల్లో పుట్టలలో ఓహో. ఇక మేము రిటర్న్ అయ్యేటప్పుడు ఉంటుంది మా కథ. దాదాపు 4 hours. మళ్ళా అది ఎక్కడో సౌండ్ వస్తుంది, ఏదో గుడ్డిగా వెళ్ళిపోతున్నాం. అది చూశాక కానీ దాని ఎఫెక్ట్ మనకు తెలుస్తుంది. వాని పేరు ఏదో ఉన్నది, బేర్ గ్రిల్స్. ఓకే అండి. మరి ఈ సాహసక్రియ చూస్తే మీరు ఎన్జీసీ నేషనల్ జియోగ్రఫీ ఛానల్ చూస్తూనే ఉంటారు. అతను ఎవరు, బేర్ గ్రిల్. మనకంత లేదు కానీ ఇది మనకు 6 రేంజ్ కంటే ఎక్కువనే మనం చూస్తున్నాం. ఈ గుట్టలలో, కొండలలో, రాళ్ళల్లో, చెట్లల్లో, పొదలలో. ఏంటండి మామూలు విషయం ఇది, కానీ మాకున్న ఆసక్తితోనే ఇంత దూరం రావాల్సి వచ్చింది. ఇగో సౌండ్ వస్తుంది చూస్తున్నారా, దగ్గరికి అవుతున్నాం. ఆ దగ్గరికి వచ్చిన కొద్ది ఉత్కంఠ కలుగుతుంది, ఎంత అద్భుతంగా ఉంటుందని. కానీ ఇంకా బాగా దూరమే ఉన్నట్టున్నది, అది సౌండ్ ఎక్కడిదో వినబడుతుంది, చాలా దూరమే ఉన్నట్టున్నాయండి. ఓకే ఫ్రెండ్స్, ఆ జలపాతం సవ్వడులు, జల సవ్వడులు, ఆ ఉరకలేసే నీటి నురుగలు, ఇవన్నీ మనకు వినబడుతున్నాయి. కనిపించే పరిస్థితికి దగ్గర కూడా వచ్చినాము. ఇది బహుశా మరి ఇక్కడ దారి ఎట్లుందో తెలియదు కానీ అది కనిపించట్లేదు, కానీ దగ్గరికి వెళ్తున్నాం. ఆ సౌండ్ చూడండి ఎంత వండర్ఫుల్గా వస్తుందో, అద్భుతం. అది ఎక్కడి నుంచో కనబడతలేదు మరి ఇంతవరకు. ఒక లోయ ప్రాంతంలోకి వచ్చినట్టు కనబడుతుంది ఇక్కడికి. మేము వచ్చారా కాదు, మనం లోయలకే వచ్చినాం. మరి ఆ జలపాతము ఎక్కడో కనబడతలేదు, సౌండ్ అయితే వస్తుంది. చూడండి ఈ కింద చూడండి ఎంత లోయనో, లోయలకు దిగాల్సి వస్తుంది ఇప్పుడు మనం. ఇన్ని రకాలుగా గుట్ట ఎక్కి గుట్ట దిగి. అవు ఇటు నుంచి దారి ఇటున్నది బాబు, ఇటు మార్కింగ్ ఇచ్చారు చూడు, ఇదేనా? చూడండి ఇదేంది ఇట్లుంది కమ్మా, ఈజీగా ఉండదా, ఇట్లా వెళ్ళిపోతుందా? ఓకే చూడండి, శ్రమ. ఆహా, ప్రకృతిని ఆస్వాదించాలంటే ఇన్ని శ్రమలా, ఇన్ని బాధలా? ఆ సౌండ్ వినబడుతుందా? వీణులకు విందుగా ఆ గలగలలు, ఆ సోయగాలు. వా, ఈ 4 గంటల శ్రమ ఉఫ్ఫున పోయేటట్టు అనిపిస్తుందండి. చూద్దాం మరి అది ఇంకెంతో దూరంలో. సౌండ్ అయితే దగ్గరకు వస్తుంది. ఈ రాళ్ళ మీదకి వెళ్ళి దిగటం ఎక్కడం చాలా ఇబ్బందిగా ఉన్నది. అబ్బో, చాలా జాగ్రత్త రండి మీరు. అబ్బా ఇంకా 4 గంటలు వెళ్ళాలి. ఇవాళ మీ కామన్ మ్యాన్ పని అయిపోయేటట్టున్నది. ఆడేవాడో చెప్పిండు 3-4 కిలోమీటర్ 5 కిలోమీటర్లని. ఓన్లీ 5-6 కిలోమీటర్లు ఓన్లీ అడవిలోనే ఉన్నాము. సౌండ్ వస్తుంది అటెటో. దారి ఎక్కడ? దారి చూడు బాబు, దారి చూడు. దగ్గరికి వచ్చినామండోయ్. అవో జాన్ బీరా, దాని పేరేంది? జాన్ గ్రిల్లా? బేర్ గ్రిల్స్ కూడా ఇటువంటి సాహసాలు చేసిండోలే కానీ ఇక్కడైతే ఆహా వండర్ఫుల్ అండి. ఆడికి ఎట్లా పోవాలో అర్థమవుతలేదు దారి అయితే. అటేనా? ఎటు అట? అట్లా ఛాన్స్ లేదు కదా, అటు దిగటానికి అవకాశం లేదు. ఎటు లేదమ్మా, ఇటు చూడు, ఇలాగే ఉంది చూడండి.
వా వా నయాగారా జలపాతం ఎక్కడుందో తెలియదు. మనమైతే వచ్చేసాం. యా మంచిర్యాల జిల్లాలో అద్భుతము. మంచిర్యాల జిల్లా అద్భుతం అండి. తెలంగాణలో మనకి ఎంత హైట్ నుంచి వస్తుంది. వా 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 ఇది ఎంత వండర్ఫుల్ అదృశ్యం అంటే డియర్ ఫ్రెండ్స్, మన మంచిర్యాల జిల్లాలో ఇంత అద్భుతమైన వా అది ఎంత హైట్ ఉన్నా చూడండి. ఇప్పుడు చూద్దాం రండి. వా రండి రండి రండి, దయచేయండి దయచేయండి దయచేయండి. వచ్చేసామండి దగ్గరికి. మెల్లగా మెల్లగా బాబు, మెల్లగా రండి. ఆయుసం ఆనందంలో సంతోషంలో కంగారులో కింద మీద పడకుండా రండి. వా డియర్ ఫ్రెండ్స్, చూస్తున్నారా? నా 60 ఏళ్ళ జీవితంలో ఇటువంటిది చూస్తాను అనుకోలేదు. వా వా 60 ఏళ్ళ జీవితం నాది, ఇంతవరకు ఇది చూడలేదు. చూడండి, 60 ఏళ్ళ జీవితంలో ఇటువంటి చూడలేదు. ఆహా, మన కష్టాన్ని శ్రమను అంతా మర్చిపోయామండి. ఒక అద్భుతమైన అరే ఇది రండి, ఒక సైడ్కి వెళ్దాము. కన్నులు 2 కళ్ళు సరిపోతలేవండి, 2 కళ్ళు సరిపోవట్లేదు ఈ జలపాతాన్ని చూస్తుంటే. వా హాయ్ ఫ్రెండ్స్, ఫుల్ హ్యాపీ, ఎంజాయ్. 4 గంటల సుదీర్ఘ ప్రయాణము. ఇటు చూపెట్టు, మీకోసం, మీ ఆనందం కోసం, మీ సంతోషం కోసం, మిమ్మల్ని మైమరిపించేందుకోసం 4 గంటలు ప్రయాణం చేసి 60 ఏళ్ళ వయసులో కాళ్ళు నొప్పులన్నీ తీసేసి మా వీడియోగ్రాఫర్తోని మీ ముందు చూసొచ్చాను. ఇది ఎక్కడ కనబడతా అండి, మనకు రావటానికి మనకు ఇన్కన్వీనియంట్ కాబట్టి, సౌకర్యం లేదు కాబట్టి రావట్లేదు. కానీ లేకుంటే ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రం ఇది. వండర్ఫుల్ అండి. ఆ దేవునికి ప్రత్యేకమైన థ్యాంక్స్, కృతజ్ఞతలు. మీ ఇష్టం. ఒక్కసారి ప్రోగ్రాంలో చూస్తున్నావా? దూరం పోదు. బాగున్నారా? ఓకే, ఎస్, మన వీడియోగ్రాఫర్ కూడా సాహసం చేస్తాడండి, కానీ కనిపించట్లేదు. ఓకే 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 వెరీ గుడ్. ఒక అంత అద్భుతమైన సౌందర్యాన్ని, ప్రకృతి ఒడిలో ఆనందం అంటే ఇదేనండి. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో. జల రాలే వాతావరణంలో ఆ నీళ్లు, ప్రకృతి ముత్యాలా కరుస్తున్నాయి చూడండి. అవి వండర్ఫుల్. మా వీడియోగ్రాఫర్ కూడా మొత్తానికి, మా ఎడిటర్ వీడియోగ్రాఫర్ శ్రీధర్ గారు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది మామూలుగా లేదండి. కొద్దిగా ఓకే, ఇప్పుడు కనిపించినారు చక్కగా. ఇంకా లోపలికి వెళ్తున్నాడు, జాగ్రత్త. వారే సూపర్. ఆ ముత్యాల కింద మా వీడియోగ్రాఫర్ కనిపించట్లేదు, జూమ్లో పెట్టినా కూడా. ఓకేనండి.
ఎస్, మా వీడియోగ్రాఫరు బయటకు వచ్చారు. ఓహో ఉనికొచ్చేస్తుంది నాకు కూడా. థమ్స్ అప్ చూపెట్టు బాబు. ఎస్, వెరీ గుడ్. చూడు 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 బాబు. వా 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 వాట్ ఏ వాటర్ ఫాల్ ఇన్ తెలంగాణ, మంచిర్యాల డిస్టిక్, మేడారం. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. సూపర్ సూపర్ సూపర్. వా వా. జాగ్రత్త బాబు, లోపలికి వెళ్ళక. ఆడ కూర్చుంటావా? కూర్చో. జాగ్రత్త జాగ్రత్త, డెల్లకు. అక్కడ కూర్చో. వెరీ గుడ్. అయ్యో, ఓకే ఓకే. జాగ్రత్త, జారకు జారకు బాబు, జారకు. జాగ్రత్త, పరిస్థితి బాగలేదు 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 బాగలేదు. వచ్చేసాయి వచ్చేసాయి అమ్మ, వచ్చేసాయి. ఒరుగు ఒక్కసారి, ఒకసారి ఒరుగు. వెరీ గుడ్. ఈ సౌందర్యాన్ని చూడాలంటే తప్పదండి, మీరు ఎట్టి ఫస్ట్ రావాల్సిందే. ఆడవాళ్ళు అయితే 100% రాలేరు. కొత్త మగవాళ్ళే యువవాళ్ళే నా 60 ఏళ్ళ జీవితంలో ఒక అద్భుతమైన దృశ్యాన్ని మన ప్రకృతి ముందు, మన తెలంగాణలో, మన మంచిర్యాలలో, మన మేడారంలో. ఓకే ఫ్రెండ్స్, 4 గంటల మా శ్రమ అంతా చూడండి. వా 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 వా. ఇక్కడ నుంచి మొదలు పెడితే చూడండి 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 చూడండి. ఓహో, యా 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 యా. అట్నుంచి రెయిన్బో కనబడుతుంది, మనకు కవర్ అయితే లేదు. ఓకే, అవునవును. ఎస్ 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 ఎస్. సరే, ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ తీద్దాం, మళ్ళీ కలుద్దాం. ముత్యాల సలసల రాలే మన ముత్యాల లాంటి నీచుకలు, ప్రకృతి పాలనూరు లాంటి చీర కట్టుకొని సయ్యాటంగా నడుస్తున్నట్టు, అందంగా, అపురూపంగా, శృంగారంగా, సౌందర్యంగా, మనసును ఉల్లాసపరిచే, ఉత్సాహపరిచే జలపాతాన్ని మీ అందరి కోసం ఇంత కష్టపడి చూపించాము. మీరందరూ ఆదరిస్తారనుకుంటున్నాను. బహుశా దూరం పూట నునుపు అనుకుని మనం ఎక్కడికక్కడ పోయి చూస్తాము. మన ముందు ఉన్నటువంటి, మన దగ్గర ఉన్నటువంటి, మన జిల్లా అయినటువంటి, మన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ అద్భుతమైన జలపాతాన్ని మీరందరూ చూసి సంతోషపడాలని కామన్గా నా కోరిక. ఎందుకంటే ప్రభుత్వం కొద్దిగా చొరవ చూపుకొని దగ్గరికి వచ్చి వీరికి మన రహదారి ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుంది. ఫ్రెండ్స్, మొత్తానికి చూశారుగా, మిమ్మల్ని నన్ను ఆదరిస్తున్నందుకు చాలా సంతోషం. మీ ముందు ఆదరణ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. దయచేసి ఖచ్చితంగా లైక్ చేయండి, మీరు షేర్ చేయండి. నన్ను ఇంకా ఉత్సాహపరచడానికి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.